మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రోజులు గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు భారీగా తగ్గిపోయాయి. ఇక బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో నిండుకుండను తలపించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. తో పాటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో లోటు వర్షపాతం రైతులను ప్రజలను కలవరపెడుతోంది. దాదాపు వర్షాలు ప్రారంభమై జూన్ నెల 25 రోజులు ముగిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురవకపోవడం పట్ల కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఏదైతే భారీ వర్షాలు లేకపోవడంతో ప్రధాన జలాశయాలు మంచిర్యాలతో పాటు అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం భారీగా పడిపోవడం కూడా ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం మనం మంచిర్యాల ఏదైతే జిల్లాలోని హాజీపూర్ మండలంలోని గుడిపేట వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు 20 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కేవలం 7 టీఎంసీలు మాత్రమే ఉంది. ఎగువ ప్రాంతం నుంచి కూడా భారీ వర్షాలు లేకపోవడంతో అటు వరద నీరు కూడా ఇన్ఫ్లో భారీగా తగ్గడంతో కూడా ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా పడిపోయింది. ఓవైపు గుడిపేట సమీపంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 420 కోట్లతో తాగునీటి అవసరాలు తీర్చడానికి నిర్మించినటువంటి మిషన్ భగీరథ ద్వారా కూడా మంచిర్యాల నియోజకవర్గంలోని అటు దండపల్లి, లక్షటిపేట, హాజీపూర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్, భీమారం, కోటపల్లి, చెన్నూరు, మందమరి మండలాలకు కూడా తాగునీటి అవసరాలు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు తీరుస్తూ ఉన్నది. అయితే ఏదైతే ఇక్కడ నుంచే ప్రతిరోజు కూడా అటు రెండు నియోజకవర్గాలకు తాగునీటి కోసం ఇక్కడ నుంచే ఏదైతే డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతున్నది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి డెడ్ స్టోరేజ్కి చేరడంతో నీరు చేరడంతో కేవలం 7 టీఎంసీలు ఉండడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రత్యేక కాలువ తీసి కాలువ ద్వారా నిత్యము ఇక్కడ నుంచి ఈ రెండు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితులు కనుక ఇదే వర్షాలు లేక ఇదే పరిస్థితి ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీటి మట్టం తగ్గి రాబోయే రోజుల్లో పరిస్థితులు తాగునీటికి కానీ అటు సాగునీటికి కానీ ఏ విధంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన అటు అధికారుల్లో కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గత బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ జలాలతో నిండుకుండను తలపించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతానికి ఏదైతే పూర్తిగా కూడా కేవలం 7 టీఎంసీలతోటే వెలవెలబోతోంది. వర్షాలు లేకపోవడం పట్ల కూడా అటు ఎగువ ప్రాంతంలో కూడా వర్షాలు లేకపోవడం ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టులో అటు వర్షాలు లేకపోవడం పట్ల కూడా ఎగువ ప్రాంతం నుంచి ఓవైపు 550కి పైగా క్యూసెక్ల నీరు మాత్రమే ఎగువ ప్రాంతం నుంచి వస్తుండడం పట్ల కూడా నీటి మట్టం క్రమంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో తగ్గుతుండడం కూడా ఏదైతే ఆందోళన కలిగిస్తున్నది. మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 142.19గా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 7.7103 టీఎంసీల మాత్రమే నీటి నిల్వ ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నది. 552 కేవలం ఏదైతే క్యూసెక్ల నీరు మాత్రమే ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నది. ఎగువ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా అటు క్యాచ్మెంట్లో కూడా ఎక్కడ కూడా భారీ వర్షాలు లేకపోవడం పట్ల కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. మరోవైపు అటు జిహెచ్ఎంసీకి హైదరాబాద్ కూడా తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే కూడా నిత్యము ఇక్కడ నుంచి అధికారులు డ్రింకింగ్ వాటర్ను సప్లై చేస్తూ ఉంటారు. దాదాపు అక్కడికి 310 క్యూసెక్ల నీటిని నిత్యము ఇక్కడ నుంచి పంపించాల్సి ఉంది. అలాగే ఎన్టీపీసీకి పారిశ్రామిక అవసరాల కోసం కూడా 242 క్యూసెక్ల నీటిని ఇక్కడ నుంచే అధికారులు పంపిస్తూ ఉన్నారు. కేవలం భారీ వర్షాలు ఎక్కడ కూడా కురవకపోవడం పట్ల కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మంచిర్యాల జిల్లా సంబంధించి మొత్తం 3,25,000 ఎకరాల్లో రైతులు ఈసారి పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 1.76 లక్షల ఎకరాల్లో పత్తి, 1.57 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు కేవలం 5,000 ఎకరాల్లో మాత్రమే రైతులు మంచిర్యాల జిల్లాలో పత్తి విత్తనాలు వేశారు. వరి మాత్రం ఇంతవరకు కూడా మొదలు కాలేదు. ఇప్పటి వరకు కేవలం 70% ఇప్పటి వరకు పత్తి విత్తనాలు విత్తడం, అలాగే 30% వరి నార్లు పోసుకోవాల్సి ఉండా కూడా వర్షాలు లేకపోవడంతో ఆలస్యం అవుతుంది. వైపు మంచిర్యాల జిల్లా సంబంధించి ఇప్పటికే జూన్ నెలకు సంబంధించి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ కూడా చినుకు జాడ లేకపోవడం పట్ల కూడా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ప్రధాన పంటలైనటువంటి పత్తి, కంది, జొన్న లాంటి పంటలను ఎక్కువ వేస్తారు. దీంతో రైతులు చేసిన అప్పులకు
రూపాయలకు ఏదైతే విత్తనాలు కొని రైతులు నష్టపోయారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది కూడా భారీ వర్షాలకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసి తమ పంటలు బాగా పండుతాయని ఏదైతే ఆశపడ్డ రైతులు నిరాశ ఏదైతే ఉన్నారని చెప్పవచ్చు. రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి 14 మండలాల్లో కూడా లోటు వర్షపాతము ఏదైతే నమోదైంది. ఏదైతే అటు జైనూర్ మండలంలో 50% లోటు వర్షపాతం నమోదైంది. సిర్పూర్యులో 15% లోటు వర్షపాతం నమోదైంది. లింగాపూర్లో 40కి పైగా శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇదే విధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి పలు ఏజెన్సీ మండలాల్లో కూడా లోటు వర్షపాతం నమోదవడంతో అటు ఆదివాసీ రైతుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా ఏదైతే కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించి అటు రోజుకు అటు ఏదైతే జలాశయాలు ప్రధాన జలాశయాల్లో మంచిర్యాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన జలాశయాల్లో క్రమంగా రోజుకు నీటి మట్టాలు దారుణంగా పడిపోతుండడంతో కూడా అటు ఆందోళన వ్యక్తమవుతోంది. అటు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 2 పిల్లర్లు కూలినంత మాత్రాన అటు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతోటి రిపేర్ల పేరుతోటి దాదాపు 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేయడం పట్ల కూడా అటు ప్రజల్లో ఈ ప్రాంత రైతులు ప్రజల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెంటనే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిండు కుండను తలపించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నేడు క్రమంగా ఎడారిగా మారుతుందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడ రిపేర్లు చేస్తే నాటి సీఎం కేసీఆర్కు పేరు వస్తుందనే ఆలోచనతోటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేయకుండా కూడా ఏదైతే దాన్ని అలాగే పెట్టడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం. వెంటనే ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి రిపేర్లు చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కూడా నింపి ఈ ప్రాంత రైతులను ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని ఈ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్ మంచిర్యాల.